పుంసి విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. ముందర శ్లోకంలో ఆత్మ సంభావిత అనేటువంటి పదం చెప్పబడింది. అంటే దీని ద్వారా ఆత్మస్థుతి, పరనింద ఆ రెండు కూడా గొప్ప దోషాలు ముందర శ్లోకంలో చెప్పబడ్డాయి. ఇంక ఇక్కడ ప్రద్విషంత అంటే అజ్ఞానులు తమను తాము చాలా గొప్పగా చెప్పుకుంటారు. పండితం మన్యమాన అంటే తమను తాము గొప్ప పండితులుగా చెప్పుకుంటారు. అంతేకాదు ఇతరులను చాలా చులకనగా చూస్తూ ద్వేషిస్తూ వాళ్ళని చాలా అవమానిస్తూ ఉంటారు. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క శరీరములలో ఉన్నటువంటి పరమాత్మను కూడా వాళ్ళు ద్వేషిస్తారు. భగవంతుని యొక్క వచనములైనటువంటి వేదాలని శాస్త్రాలని కూడా ధిక్కరిస్తారు. ధనమదం చేత కన్ను మిన్ను కానక అహంకారంతో తిరుగుతూ ఉంటారు. పేరుకు మాత్రం చాలా డంబంగా యజ్ఞాలను చేస్తూ ఉంటారు. ఆ క్రియలను కూడా భక్తితో చేయరు. పేరు ప్రఖ్యాతుల కోసం నేను అన్ని యజ్ఞాలు చేశాను, అన్ని యాగాలు చేశాను, అన్ని దానాలు చేశాను, ఇంత గొప్పగా కట్టించాను, అంత గొప్పగా చేయించాను అని వాళ్ళ గొప్ప కోసం చెప్పుకుంటూ ఉంటారు. పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఆసురీ లక్షణాల గురించి విశదంగా తెలియజేస్తున్నాడు. వాళ్ళు అహంకారాన్ని ఆలంబనంగా చేసుకుని మేమే ప్రభువులం, అన్ని భోగాలకు మేమే అనుభవిస్తూ ఉంటాం, మేమే సిద్ధులం, బలవంతులం, సుఖులం, మాకు అసాధ్యం అనేదే లేదని ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. తమ యొక్క క్షుద్రమైన శక్తిని చూసుకుని దానితో ప్రపంచాన్ని జయించగలమని భావిస్తూ ఉంటారు. అనేకమైన వ్యర్థ ప్రగల్భాలతో ప్రేలాపనలతో మునిగి తేలుతూ ఉంటారు. ఈ దోషాలను ఆలంబనంగా చేసుకుని అనేక దుష్కార్యాలను చేస్తూ ఉంటారు. ఇంకా ఇతరుల దోషాలను వెతకడం, వాళ్ళని నిందించడం, వాళ్ళ సుగుణాలను ఖండించడం వంటివి దోషాలుగా, ఇంకా వాళ్ళలో ఉండేటువంటి మంచి లక్షణాలను దోషాలుగా చూపిస్తూ ఉంటారు, దోషాలుగా చిత్రీకరించేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేస్తారు. వాటికి అసూయ ముఖ్య కారణం. ఆ అసూయతో భగవంతుని యందు, సాధు పురుషుల యందు కూడా దోషాలను వెతుకుతూ ఉంటారు. అటువంటి వారిని అభ్యసూయకాహ అంటారు. అంటే అటువంటి వారికి దూరంగా ఉండాలి. దూరంగా ఉండనట్లయితే వాళ్ళలో ఉండే ఆసురీ లక్షణాలు నెమ్మది నెమ్మదిగా వీళ్ళకు కూడా అంటుకునేటువంటి అవకాశం ఉంది. కనుక అటువంటి ఆసురీ లక్షణాలను కలిగి ఉండకూడదు. అలా ఉన్నటువంటి వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి. జై గురుదత్త.